కుప్పం విమానాశ్రయానికి లైన్ క్లియర్ అయింది. భూసేకరణ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై పెండింగ్ లో ఉన్న ఇతర అనుబంధ పిటిషన్ల విచారణ ముగిసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. 150 ఎకరాల భూసేకరణ కోసం కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్లు చట్టబద్దమేనని తేల్చి చెప్పింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విమానాశ్రయ పనులకు మార్గం సుగమమైంది. కుప్పం విమానాశ్రయానికి లైన్ క్లియర్ అయింది. భూసేకరణ వివాదంపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక, ఏదైతే కుప్పంకు సంబంధించినటువంటి విమానాశ్రయం పైన ఈ రోజు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు. కుప్పం నియోజకవర్గంలో కార్గో అదేవిధంగా ప్రయాణికుల విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సుమారు 150 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి జిల్లా కలెక్టర్ ద్వారా 4 నోటిఫికేషన్లు విడుదల చేశారు. చక్రపాణి రెడ్డి మరికొందరు రైతులు ఈ భూ సేకరణను సవాల్ చేశారు. సేకరిస్తున్నటువంటి భూమి విమానాశ్రయానికి అనుకూలమైనది కాదు, తగిన సాంకేతిక ఆధారాలు లేకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వారు వాదించారు. అయితే గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ చర్యలు చట్టబద్ధంగా ఉన్నాయి, విమానాశ్రయం వంటి ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల్లో జోక్యం చేసుకోలేమని పిటిషన్లు కొట్టేసింది. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ రోజు ఆ పిటిషన్ ను కొట్టేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సహేతుకంగా ఉంది, అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి బలమైనటువంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ల వాదనలో పట్టు లేదని భావిస్తూ వారి స్పెషల్ లీవ్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఈ ప్రధాన పిటిషన్ తో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి అనుబంధ పిటిషన్లు అన్ని కూడా పరిష్కారం అయినట్లుగా కోర్టు ప్రకటించింది. అయితే విజయ్ చంద్రిక, ఈ తీర్పు ద్వారా కుప్పం విమానాశ్రయానికి ఉన్నటువంటి అతిపెద్ద న్యాయపరమైనటువంటి అడ్డంకి తొలగిపోయింది. న్యాయ వివాదాల వల్ల ఆగిపోయిన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా పూర్తి చేయవచ్చు. కుప్పం ప్రాంతం కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇక్కడ విమానాశ్రయం వస్తే పారిశ్రామికంగా ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ ఎగుమతులకు కూడా కార్గో సదుపాయం బాగా మెరుగుపడుతుంది. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సాంకేతిక అంశాలపై కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు అనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో కుప్పం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కినట్లే. ఇక ప్రభుత్వం నిధుల కేటాయింపు, నిర్మాణ పనులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే చిత్తూరు జిల్లా ముఖ చిత్రం పూర్తిగా మారే అవకాశం ఉంది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.